ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరిపోయిందమ్మా, ఇంకా ఏమైనా తింటావా? అమ్మో, ఇంకా తింటే లావైపోతాను. అమ్మా, నీలా కడుపు నిండా తినేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. మా వెదవున్నాడు, డైటింగ్ అని గాడిది గుడ్డని ఆకులు అలములు వాటిని తింటూ ఉంటాడు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అన్నారండి. మనది అదే పాలసీ. అవునా, చాలా మంచి పాలసీ. అవును, నువ్వు నడవగలవా లేకపోతే డ్రాప్ చేయమంటావా? ఏం వద్దు చిరణ్, మళ్ళీ దారిలో ఏ పామైనా కనబడితే నేనే నిన్ను మోసుకుని రావాలి. బామ్మగారు, వస్తాను. మంచిదమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తాను. మంచిదమ్మా. బాయ్ చిరణ్. బాయ్. ఇంకెప్పుడు రాకు. ఒరే, ఊరుకోరా నువ్వు. అమ్మాయి వింటే ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? మొత్తం అయిపోయింది ఇక్కడ, తినడానికి ఏమీ లేదు. ఏమన్నా చెయ్యి. హాయ్ రా. అక్షిత ఎక్కడరా? వీడేంట్రా? ఏంట్రా వచ్చి రాగానే అక్షిత అక్షిత అంటున్నావు? ఏం లేదురా, రాత్రి చిన్న ప్రాబ్లం జరిగింది. అక్షిత, చరణ్ వస్తున్నాడే. పదండి. అక్షిత, అక్షిత, అక్షిత ఒకసారి ఆగు. అక్షిత, ఎందుకు తనని అవాయిడ్ చేస్తున్నా? చరణ్ బాగా ఓవర్ చేశాడు. అక్షిత, పిలుస్తుండే వెళ్ళిపోతావేంటి? నువ్వు పిలిస్తే నేనెందుకు పలకాలి? నీతో నేనెందుకు మాట్లాడాలి? పదండి. అక్షిత, నువ్వు నాతో మాట్లాడకు. ఏమైంది నీకు? ఎందుకు అంత కోపం? కోపం కాక ఆనందపడమంటావా? పార్టీ చేసుకోమంటావా? అసలు నిన్ను నమ్మడం నాది తప్పు. నువ్వు నన్ను ప్రేమించావని నమ్మడం కూడా నాది తప్పు. అది కాదు అక్షిత, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావ్? రాత్రి ఆ పల్లవిని ఇంటికి పిలిపించుకున్నానని చెప్తావా? దాంతో హగ్గులు ముద్దులు. చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఏ, నేను ఫోన్లో వినలేదనుకుంటున్నావా? అక్కడ ఏం జరిగిందో ఊహించలేననుకుంటున్నావా? వా, అది చెప్పడానికే వచ్చాను. ఫస్ట్ ఒకసారి నువ్వు విను. అక్కడ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నువ్వే అపోహపడుతున్నావు. ఆహా, నాది అపోహ. ఏమీ జరగలేదు. మరి పల్లవి అయితే మీ ఇంట్లోనే ఉందిగా. ఫోన్లో అదే కదా మాట్లాడింది. ఆ టైంలో పల్లవి నీ ఇంట్లో ఎందుకుంది? నువ్వు పిలవకుండానే వస్తుందా? నువ్వు ఉండమనకుండానే ఉంటుందా? నువ్వు చెప్పకుండానే నీ ఫోన్ మాట్లాడుతుందా? కొంచెం గ్యాప్ ఇస్తావా? అసలు ఆ పల్లవి మీ ఇంట్లో ఎందుకుందో చెప్పు. ఎందుకుందంటే అది జరిగింది. అది ఆ కారణంగా పల్లవి నన్ను ఇంటికి తీసుకొచ్చింది. ఆ భయంలో నేనున్నప్పుడు తను నాతో పాటు అక్కడే ఉంది, నాకు హెల్ప్ చేసింది. కాబట్టే బామ్మ ఏదైనా తిందుగా నాగమ్మ అని చెప్పి ఇంకాసేపు అక్కడే ఉంచేయడంతో ఆ టైంలో అక్కడే ఉంది. ఆ గ్యాప్లో నువ్వు ఫోన్ చేసావు. నిన్ను ఏడిపించాలని చెప్పి నన్ను ఇరికించేసింది. అది పట్టుకొని నువ్వేమో నన్ను వాయించేస్తున్నావు.
అవునా సారీ, నేను అలా అనుకోలేదు. నువ్వు ఏది కరెక్ట్గా అనుకో, అన్నీ రాంగ్గానే ఆలోచిస్తావు. నా మీద అసలు నమ్మకమే లేదు నీకు. సారీ 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 చెప్తున్నాను కదా, అలా ఫీల్ అవ్వకు. చరణ్ సారీ చరణ్, ఐఎమ్ సారీ. నన్ను ఏడిపించడానికి చరణ్తో దగ్గరైనట్టు యాక్ట్ చేస్తావే, ఇప్పుడు చెప్తాను చూడు. చరణ్, మరి పల్లవి నీకు అంత హెల్ప్ చేసింది కదా, తనకేమైనా ఇచ్చావా? ఇవ్వడం ఏంటి, థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పడం కాదు బాబు, హెల్ప్ చేసింది కదా అంటే ఒక విధంగా సర్వీస్ చేసినట్టే. సర్వీస్ చేసినప్పుడు ఛార్జ్ ఇవ్వాలి. అదిగో పల్లవి వస్తుంది, పిలిచి డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇస్తే బాగుంటుందంటావా? హగ్గిస్తావా? ఆ? మనలాగా డబ్బున్న వాళ్ళు ఎవరి రుణం ఉంచుకోకూడదు. పాపం పేదమ్మాయి కదా, డబ్బులిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. పిలు. పల్లవి, ఒక్కసారి. ఏంటి, పామంటే భయం తగ్గిందా ఇంకా భయమేస్తుందా? పామేంటి? అదో పెద్ద కథలే. గుడ్లో పాము మీద పడితే వచ్చి నా సంకెక్కడ తెలుసా? నాకు బాగుంటే భయం కాబట్టి టెన్షన్లో అలా చేశాను. సరే, ఎందుకు పిలిచావు? తీసుకో పల్లవి. డబ్బులు దేనికి? నిన్నంతా తనకి దగ్గరుండి సేవలు చేశావుగా, ఆ సర్వీస్కి ఇది ఛార్జ్. తీసుకో పల్లవి. చరణ్, నీకు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని డబ్బుతో వెలకడతావా? నువ్విలా చేయటం చాలా తప్పు చరణ్. ఇందులో తప్పేముంది చెప్పు చరణ్. అవును, తప్పే ఉంది. తను నాకు సర్వీస్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనుకున్నాను, అందుకే డబ్బులు ఇస్తే దేనికైనా ఉపయోగపడతాయి కదా. తీసుకో పల్లవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.